బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. సో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ తేజు. ప్రజెంట్ మనం విద్యారణ్యం 6వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఉన్నాము. ఇక్కడ మనకి స్పెషల్ గెస్ట్గా గిన్నీస్ ఓల్డ్ రికార్డ్ హోల్డర్, అలానే యూనివర్సిటీ ఆల్ ఇండియా గోల్డ్ మెడలిస్ట్, గవర్నర్ అవార్డీ అండ్ ఆనరబుల్ డాక్టరేట్, ఎంబీఏ, ఎంఏ అండ్ అలానే ఫిల్మ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, ఎంటర్ప్రినర్ అండ్ ఐటీ విజర్. అమ్మో, ఇలా ఒకటి కాదు రెండు కాదు, క్వాలిఫికేషన్ లిస్టే చాలా పొడుగ్గా ఉంది. మరి ఎవరు పరిచయం చేసేదమ్మా? సో ఇక్కడికి మనకి స్పెషల్ గెస్ట్ గా ఇవాళ విద్యారణ్యంలోని 6వ వార్షికోత్సవ కార్యక్రమానికి విచ్చేశారు శ్రీమతి మాధవి పాముల గారు ఉన్నారు. ఒక్కసారి విద్యారణ్యం గురించి, ఇక్కడ వేద పాఠశాలలో పాటించే పద్ధతుల గురించి ఒక్కసారి తన మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అండి. నమస్తే. అలాగే మీకు కూడా. ఏ దేశం ఎగినా ఎందుకాలిడినా, ఏ పీఠం ఎక్కినా ఎవ్వరెదురైనా, పొగడరా నీ జాతి నిండు గౌరవము, నిలుపరా నీ జాతి నిండు గౌరవము, వ్యాప్తించాలి అని చెప్తారు. ఒక పాట కూడా ఉంది, ఒకప్పుడు పాత పాట. సో ఇక్కడ ఇవాళ మీరు అన్నట్లుగా విద్యారణ్యం 6th యానివర్సరీకి మేము ఇక్కడ విచ్చేస్తున్నాం. నేను అలాగే మా వారు దినేష్ బండార్ గారు కూడా వచ్చినారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యారణ్యానికి ఇక్కడ జరుగుతున్న, మీరు ఒక్కసారి అలా కొంచెంగా చూపిస్తే, ఇక్కడ వేద పాఠశాల అండి. ఇక్కడ 6th యానివర్సరీ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇలాగా ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ విద్యారణ్యం ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు అటెండ్ దిస్. ఎందుకంటే అంటారు కదా, ఒకప్పుడు మనం ఓన్లీ టీవీలో చూసేవాళ్ళం, ఏంటి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని. ఎన్ని మంచి కార్యాలు చేశానో ఇవాళ ఇక్కడికి విచ్చేయడానికి నాకు నిజంగా అవకాశం దొరికింది. ఐ రియల్లీ థ్యాంక్ ఎవ్రీవన్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మన సనాతన ధర్మం, ఇక్కడ ఇంతకు ముందు వచ్చిన చాలా మంది గెస్ట్లు కూడా మాట్లాడిన విధంగా, ఇక్కడ మేనేజ్మెంట్ మాట్లాడిన విధంగా, మన ధర్మం అన్నిటికన్నా గొప్పది. ఎన్ని వేల సంవత్సరాల క్రితం పురాతనమైనప్పటికీ ఏ రకంగానూ పాశ్చాత్య ధర్మానికి కానీ, పాశ్చాత్యంలో జరిగే డెవలప్మెంట్స్ కానీ తీసిపోదు. సో ఇక్కడ మేము ఎంత ఇన్స్పైర్ అయ్యామంటే, ఇక్కడికి వచ్చి చూశాక ఒక కలరి పయ్యట్టు, మీరు వినే ఉంటారు కేరళలో జన్మించిందని ఇప్పుడు అంటారు, కానీ ఎప్పటిదో ఒక కలరి పయ్యట్టు దగ్గర నుంచి వేదాలు, ఇక్కడ యజుర్వేదం, ఋగ్వేదం 2 నేర్పిస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళు మన కరెంట్ సొసైటీలోకి చాలా అవసరం. వేదాలంటే మనకు ఓన్లీ గుర్తు పంచకట్టు, ఒక పిలక కట్టుకుని ఒక ప్రార్థనలో వాటికి వస్తారని, కానీ అదొకటే నిజం కాదు. ఇలాంటి మన వేదిక్ మ్యాథమెటిక్స్, ఒక సింపుల్ విషయం చెప్పాలంటే, చాలా బైజూస్ దగ్గర నుంచి వేదిక్ మ్యాథ్స్ నేర్పిస్తున్నారు. అంటే ఇట్స్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. వేదిక్ మ్యాథమెటిక్సే కాదు, వేదిక్ ఫిజిక్స్, మన చరక శాస్త్రం, ఆర్యభట్ట ఎవరు మాట్లాడినా ఇవన్నీ వేదాల నుంచి వచ్చినవే. సో నిజంగా ఇవన్నీ ఇప్పుడు మన కాలానికి చాలా ముఖ్యం. మేము ఎంత ఇన్స్పైర్ అయ్యామంటే, మా బాబును కూడా ఇక్కడికే వచ్చి నెక్స్ట్ బర్త్డే చేయించి దాని తర్వాత ఇక్కడ ఏమైనా చేద్దామని అనుకుంటున్నాం. అండ్ ఇన్ఫాక్ట్ మీరందరూ కూడా విచ్చేయండి. మీకు ఒకవేళ రావడానికి వీలు కుదరకపోతే ఇమీడియట్ గా vidyaranyam.in అనే వెబ్సైట్ కి వెళ్ళండి. వీళ్ళు చేసే కార్యక్రమాలు అన్ని చూడండి. ఒక 100 స్టూడెంట్స్ ఆర్ ఆల్రెడీ లెర్నింగ్ హియర్, ఆర్ గెటింగ్ ఎడ్యుకేటెడ్. వాళ్ళ పేరెంట్స్ ఎంత నమ్మితే వాళ్ళని ఇక్కడికి పంపించుంటారు. ఇది దినదినగా అభివృద్ధి చెంది, రోజులుగా అభివృద్ధి చెంది 500,000, ఇందాకే ఎవరు అంటున్నారు 500 మంది కాదు, లేదండి వేల సంఖ్యలో తయారవుతారని ఖచ్చితంగా నమ్మకం ఉంది. స్పెషల్ గెస్ట్ గా ఎంతో మంది మహనీయులు ఇక్కడ ఉన్నారు మనతో పాటు. ప్రెసెంట్ స్పెషల్ గెస్ట్ గా ఇక్కడికి విచ్చేసిన వాళ్ళు పురుషోత్తమ శర్మ గారు అండ్ అలానే రాధాకృష్ణ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి విద్యారణ్యం యొక్క గొప్పతనం గురించి, ఇక్కడ ఎటువంటి పఠిస్తారు మన వేద పాఠకులు అనేటివి కూడా వీరి మాటల్లో మనం తెలుసుకుందాం. నమస్తే. ఈ పాఠశాలలో వేద విద్యను బోధిస్తారు. ఈ నిర్వాహకులైనటువంటి మాడుగుల శశిభూషణ సోమయాజి గారు, వారు మాకు అత్యంత సన్నిహితులు. అలాగే మా తండ్రి గారు బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య సోమయాజి గారు, వారి కుమారుణ్ణి. ఈ సోమయాజి గారు సోమయాగం చేసినప్పుడు 7 రోజులు వారితో పాటు మేము ఉన్నాము. అదేవిధంగా ఈ వేద విద్యలో లోకంలో ఉన్న అన్ని ఆంగ్ల విద్యలు మన దగ్గర డబ్బు తీసుకొని ఏదో కొంత చదువుని చెప్పి తర్వాత వాడి ప్రారంధానికి వదిలేస్తారు. కానీ అలా కాకుండా ఈ వేద విద్యను అన్నదానాత్పరం దానం విద్యాదానమత పరః అన్నేన క్షణికా తృప్తి యావజ్జీవంచ విద్యయ
అంటే అన్నదానం చేస్తే ఒకడు పూట భోజనం చేస్తాడు, రాత్రి మళ్ళీ ఆకలేస్తుంది, ఇంకో దగ్గరికి వెళుతాడు. కానీ విద్యాదానం చేస్తే వాడు జీవితాంతం ఆ విద్యతో వాడు పోషించబడతాడు. అలాంటి మహత్కార్యము ఈ విద్యారణ్యం లోపల వేద విద్య ద్వారా వేద విద్యార్థులందరికీ కూడా ఉచితంగా మనం చదివే ఆంగ్ల విద్యలో డబ్బులు తీసుకొని వారిని తీసుకురావడానికి కావాల్సినటువంటి డబ్బులు, వారికి ప్రతి దానికి మనం చూస్తూ ఉన్నాం ఫీజుల పరంగా వసూలు చేస్తారు. కానీ ఇక్కడ నయా పైస లేకుండా ఉచితంగా మంచి ఆహార పోషక భోజనాదులను పెట్టి ఆచార వ్యవహారాలతో చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వేద విద్యను పోషిస్తున్నటువంటి వారికి అందరూ శక్తి కొలది, తలా కొంత శక్తి కొలది ఇక్కడికి ఒక్కసారి వచ్చి చూస్తే వారు మనసు చలించిపోయి ఎంతో కొంత మనము కూడా ఇందులో సమిధనం అవ్వాలనే ఉద్దేశంతో అందరూ వచ్చి దాన ధర్మాదులు చేసి మీ యొక్క ధనాన్ని శుద్ధి చేసుకొని మనం సంపాదించే డబ్బుకు ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఎవడు వచ్చి మన ఏమన్నాడు. అదే ట్యాక్స్ కట్టకుండా మొత్తం డబ్బు మనం తింటే ఇన్కమ్ ట్యాక్స్ వాడు పట్టుకొని మనం లోపల వేసేస్తాడు. అలా కాకుండా మనం సంపాదించిన డబ్బులు శుద్ధి చేసుకోవడానికి కొంత ధనాన్ని వేద పాఠశాలకు ఇస్తే అది శుద్ధి జరిగి దానివల్ల మన కుటుంబం కూడా బాగుంటుంది. అలాంటి ధార్మిక కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ప్రార్థిస్తూ వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అని ఆదిశంకర్ల వారిల ప్రోక్తమైనటువంటి సాధన పంచకంలో చెప్పినటువంటి మాట. వేదము నేర్చుకోవడమే కాదు, వేదం ఏదైతే చెప్పిందో ఆ కర్మలని అనుష్ఠానం చేయాలి. అదే సోమయాగములు. ఆ సోమయాగముల గురించి ఇక్కడి ప్రాంతంలో ఉన్నటువంటి మన కాలం ఇప్పుడు మనం చూసినటువంటి వాళ్ళలో పట్లూరి మాణిక్య సోమయాజులు గారు, వీరి నాన్నగారు చివరిలో బ్రహ్మానంద తీర్థులుగా వారు వెలసిల్లినారు. అటువంటి వారి ప్రోద్బలం చేత వారిని చూసి ఇక్కడ శశిభూషణ సోమయాజ్ అనేటువంటి పదం పక్కకు వచ్చిందంటే వారి యొక్క అనుగ్రహం. వారిని చూసి వీరు ఏదో ఒకటి చేయాలి, వారు ఏదో చేస్తున్నారు, మనం చేయగలుగుతామా అని వారి యొక్క మార్గదర్శనంలో సోమయాగం 2017లో బీచిపల్లిలో సోమయాగం జరిగింది, అగ్నిష్టోమం. అటువంటి ఈ శశిభూషణ సోమయాజి గారు చాలా అత్యంత మిత్రులు. నేను ప్రస్తుతము వైదిక ధర్మంలో ఉన్న ఈ మధ్య కాలంలో నామ సంకీర్తనము చేస్తూ నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే అన్నట్టు కలియుగంలో వేదమేత ఎంతైతే గొప్పదో అటువంటిది నామస్మరణ ద్వారా. మిగతా వాళ్ళు ఈ వేదం నేర్చుకోవాలంటే కష్టం, ఎందుకంటే దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి, ఇంతవరకు కూడా చెప్పారు సభలో కూడా. మరి అలాంటప్పుడు అంటే నామస్మరణ చేయండి, రామకృష్ణ గోవింద అనండి, అది కూడా వేదంతో సమానంగా చెప్పారు. అటువంటి భాగ్యాన్ని పరమేశ్వరుడు మహాత్ములందరూ కూడా అందజేశారు. అటువంటి నామ సంకీర్తన చేస్తూ ఉన్నాము. ఇక్కడికి చాలాసార్లు వచ్చాము. శశిభూషణ సోమయాజి గారు చాలా పట్టుదల ఆయన అని అనుకుంటే ఇలా చేయాలి. అనేక సంఘటనలు కూడా జరిగాయి వారికి ఇది రావడానికి ప్రేరణ. వారి స్వక్షేత్రంలో పూర్వం నుంచి వచ్చినటువంటి క్షేత్రంలోనే ఈ పాఠశాల ఏర్పాటు చేసి కొద్ది కాలంలోనే దాదాపుగా 100 మంది విద్యార్థులు రావడం అంటే ఇది భగవద్ అనుగ్రహం, పెద్దల యొక్క అనుగ్రహం. దాని పేరు కూడా విద్యారణ్యం. ఇంతకుముందే కాప్రే గురుజీ గారు సంస్కృతంలో చెప్పారు విద్యారణ్యం గురించి. ఇది ఒక అరణ్యంలో ఉన్నటువంటి యొక్క విద్య కోసం ఉన్నటువంటి అరణ్యము. ఇక్కడ కేవలము వేదముతో పాటు సంగీతము, సాహిత్యము, తబల, గోసేవ ఎలా చేయాలి, భారతమాతకు ఎలా సేవ చేయాలి అవన్నీ కూడా చెబుతున్నటువంటి యొక్క గొప్ప క్షేత్రము. ఇటువంటి క్షేత్రము నడవాలంటే అనేకమైనటువంటి ద్రవ్యం కావాలి, డబ్బు కావాలంటే అనేక మంది సహకారం కావాలి. కనుక అందరు కూడా సహకరించాలి. సహకరిస్తామా లేదా తర్వాత ఒకసారి రావాలి, ఇక్కడ వస్తే కానీ తెలియదు. ఈ శౌర్యులు, యోధులు మీ అందరికీ నా ప్రణామం. ఎంత ఎత్తు ఎదిగిన జీవితంలో ఇద్దరి ముందు తల వలసిందే. ఒకటి వటుక బ్రాహ్మడు. ఎందుకంటే మీరందరూ వటుకలు, తెలుసు కదా మీకు ఆ సంగతి? తెలుసా తెలీదా? మీరందరూ కలియుగంలో పుట్టిన అపర పరశురాముడు. మీరందరిలో ప్రతి ఒక్కడూ పరశురాముడు. నేను మాట్లాడేది ఇటు వర్గం వాళ్ళకో అటు వర్గం వాళ్ళకో కాదు. నేను మాట్లాడేది మీకోసం. నేను మాట్లాడేది ఎవరి కోసం చెప్పండి? ఇంకొచ్చ గట్టి చెప్పండి. ఇది వరకు ఇంగ్లీషు భాష లేని రోజులలో భారతదేశంలో, చిన్నారులు వినండి,
ఇది వరకు ఇంగ్లీషు భాష లేనప్పుడు భారతదేశంలో భారత భూమి మీద కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఆస్ట్రానమీ లాంటి అద్భుతమైన విద్యలు ఉన్నాయి. రసాయనిక శాస్త్రము, విద్యా వైద్య శాస్త్రాలు అంటే మెడిసిన్, ఫార్మకాలజీ, ఔషధాలు, అన్ని విద్యలు ఉన్నాయి ఇక్కడ. కానీ ఏ పద్ధతిలో ఉన్నాయి ఈ విద్యలన్నీ వేద రూపంలో ఉన్నాయి. ఏ రూపంలో ఉన్నాయి? కరెక్ట్. ఈ వేద రూపంలో ఉన్న ఈ విద్యను మీ వంటి చక్కటి బ్రాహ్మణ పిల్లలు అభ్యసించి దీన్ని స్వలాభం లేకుండా, అంటే ఏమిటి, ఈ విద్యలు నేర్చుకునే అర్హత ఎవరికి ఉంటుంది? ఇది వాళ్ళ కోసం కాకుండా ప్రజల కోసము, హైందవ ధర్మం కోసము, లోక కళ్యాణం కోసం మాత్రమే ఈ విద్యలు వేద రూపంలో నేర్చుకొని ప్రజలకు అందించే బాధ్యత బ్రాహ్మణుకి ఇవ్వబడింది. అందుకే వాళ్ళందరూ కుర్చీలలో కూర్చున్నారు, మీరు మాత్రమే కటిక నేల మీద కూర్చున్నారు. వాళ్ళందరూ నీడలో కూర్చున్నారు, కానీ మీరు మాత్రమే ఎండలో కూర్చున్నారు. వాళ్ళందరూ చెప్పులు వేసుకోగలుగుతారు, కానీ మీరు మాత్రమే చెప్పులు వేసుకోలేరు. వాళ్ళందరూ అంగవస్త్రాలు వేసుకున్నారు చక్కగా వెచ్చగా, కానీ మీరు మాత్రమే పైన బట్ట వేసుకోలేరు. ఇది బ్రాహ్మడు. ఇది బ్రాహ్మణుడు మర్చిపోకూడదు. ఏ రోజైతే వేదం నేర్చుకున్న బ్రాహ్మడు, ఇంత శక్తివంతమైన విద్యను నేర్చుకున్న బ్రాహ్మడు ఇది మరిచిపోతాడు, తన కోసం కానీ, తన కుటుంబం కోసం కానీ, స్వార్థం కోసం కానీ, తానే ఎదగాలని కానీ ఈ విద్యను ఎప్పుడైతే ఉపయోగిస్తాడో అది లోకానికి క్షేమం కాదు. అటువంటి బ్రాహ్మణ్ణి పోషించే ధర్మం సమాజానిది. పోషణ అంటే ఏంటి? భుక్తి, నీడ, ఇవన్నీ కష్టపడకుండా ఉండే సదుపాయాలతో బ్రాహ్మణ్ణి చూసుకుంటే, ఇటువంటి బ్రాహ్మడు ఏమేం చేశాడు? రావణాసుడు ఎగురుతాడే పుష్పక విమానము, ఎవరు చేశారు? మీ వంటి ఒక అద్భుతమైన వేద పండితుడే చేశాడు. అది ఒక శాస్త్రమే. భూమి గుండ్రముగా ఉంటుంది, నవగ్రహాలు ఉంటాయి, జ్యోతిష శాస్త్రం ఇది. మీరు ఈ రోజు బ్లడ్ టెస్ట్ తీసుకొని RNA, DNA మీ రోగాలు ఏవో చెప్తున్నారబ్బా, మేము జ్యోతిష శాస్త్రంలో మీ రోగం ఈ తరమే కాదు, 7 తరాలటు పూర్వజన్మము, వచ్చే జన్మం కూడా చెప్తానన్నదే మన వేద శాస్త్రం. అటువంటి శాస్త్రాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళపోతున్న అపర బ్రాహ్మణ సైనికులు మీరందరూ. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చాయి, వాళ్ళేమో స్టైల్ గా తయారవుతున్నారని మనకు అనిపిస్తోంది, అవునా? వాళ్ళేమో ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారని మనకు అనిపిస్తుంది. ఎంతసేపు మన వేదం ఒక హోమమో, ఒక పూజనో, ఒక స్మార్థమో చేయడానికే పనికొస్తోందేమో అని మన దృష్టిలోనే మనకు భయమేసేటువంటి ప్రపంచం తయారయ్యింది అక్కడ. అప్పుడు మనం ఏం చేయాలి? నోరు మూసుకోవాలా? ఒప్పుకోవాలా? దాన్ని ఒప్పుకోకూడదు. ఎందుకంటే మన వేదాలనే తస్కరించడం అంటే తెలుసు కదా, దొంగతనం చేసుకొని వెళ్ళిపోయినారు. మన వేదాలనే దొంగతనం చేసుకొని వెళ్ళిపోయి వాళ్ళ భాషలలో మార్చుకొని చదువుకొని దాని నుంచి వచ్చిన మొదటి విమానమే రైట్ బ్రదర్స్ తయారు చేసినది. నేనెవరైనా గూగుల్ సెర్చ్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది, ఇప్పుడు అన్ని నిజాలు నిదానంగా బయటికే వస్తున్నాయి. అంటే దాని అర్థం ఏంటి? విమాన శాస్త్రము మన వేదంలో నుంచే వచ్చింది. దీనికి ధీటుగా మనము నిలబడాలంటే ఏం చెయ్యాలి? ఏ విద్యనైనా ఇట్టే పట్టేసేవాడే ఒక వేద పండితుడు అనేది నిరూపించాలి. వేద శాస్త్రాధ్యయన చేస్తూ కూడా వాళ్ళ విద్యలు అద్భుతమైనవని చెప్పుకొని విర్రవీకి పెట్టేగిపోయే ఆంగ్ల విద్యలను కూడా అభ్యసించాలి. ఎందుకు అనంటే ఒక బ్రాహ్మడికి కానీ, ఒక విద్యార్థికి కానీ విద్యను నేర్చుకోవడంలో తారతమ్యాలు ఉండకూడదు.
ప్రతి విద్య ఒక వ్యక్తిని ఇంత నుంచి అంత చెయ్యాలి కానీ తగ్గించకూడదు. భగవద్గీతలో క్షేత్రం అనే పదం వాడబడుతుంది. ఇది వరకు క్షేత్రంకి అర్థము మనకు వేదోక్తంగా తెలిసిన ఎదురు ప్రశ్నించే వ్యవస్థ లేదు. అదే క్షేత్రం ఈ రోజు మీకు ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిసిటీలో తయారయ్యింది. ఇప్పుడు మనం క్షేత్రం అని ఒక్కటే మాట్లాడి వదిలితే సరిపోదే, అంతకన్నా జ్ఞానం ఉంది మన దగ్గర అని మనం చెప్పాలంటే వాడి భాషలో మనం వాడికి తిరుగు సమాధానం ఇవ్వగలగాలిగా. అందుకు నేర్చుకోవాలి ఆ విద్యను కూడా. వీటిలన్నిటిలో కూడా మీరందరూ వేదాన్ని బయటికి లాగి పునః వేదోక్తంగా వేదం అనే ఒక శక్తితోటి ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకొని వెళతారనే ఆశతోటి అటు గురు కృప, తల్లిదండ్రుల కృప, ఆ తల్లి పరమేశ్వరి కృప, సాక్షాత్ పరమేశ్వరుడి సహితంగా మహాలక్ష్మి విష్ణు ఒక కటాక్షం కూడా మీపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఇక్కడ ఈ వార్షికోత్సవ సందర్భానికి స్పెషల్ గెస్ట్గా సోషల్ యాక్టివిస్ట్ గీతా చౌదరి గారు విచ్చేశారు. మరి వారి మాటల్లోనే విద్యారణ్యం గురించి ఇక్కడ ఎలాంటి ఒక విద్యని అభ్యసించబడుతుంది అండ్ వేద విద్యార్థులకి ఎటువంటివి నేర్పించబోతున్నారు, ఒకటి సంగీతం అయితే ఏంటి, సాహిత్యం అయితే ఏంటి, ఇలాంటివి ఎటువంటివి విద్యార్థులకి నేర్పించబోతున్నారు అనేది మేడం మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అండి, నా పేరు గీతా చౌదరి. ఐఎమ్ ఏ సోషల్ యాక్టివిస్ట్ అనమాట. ఈ విద్యారణ్యం పాఠశాల గురించి నాకు చెప్పింది మా ఫ్రెండ్ రాధికా గౌడ్ గారండి. ఎప్పుడైతే నేను వచ్చి ఇది చూశానో ఐ వాజ్ రియల్లీ వెరీ వెరీ ఇంప్రెస్డ్ అనమాట. ఈ కాలంలో శశిభూషణ శర్మ లాంటి గారు వాళ్ళు కూడా ఉంటారా అన్న ఒక ఇది వచ్చింది, డౌట్ వచ్చింది నాకు. ఎందుకంటే మొత్తం తన ల్యాండ్ అంతా ఈ వేద పాఠశాలకి అంకితం చేసేసి చాలా కష్టాలు పడ్డారండి. మేము ఇనీషియల్ స్టేజెస్లో చూసాను నేను శశిభూషణ్ శర్మ గారిని. ఆయన ఇంత ఇదిగా వస్తుందా అని నాకే డౌట్ అనిపించింది. కానీ నౌ దే ఆర్ డూయింగ్ వండర్స్ అనమాట. ఆ జీవనాడి వ్యవస్థ గురించి చెప్పారు, దాంట్లో ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. ఎవ్రీ మంత్ నాకు వెరీ స్మాల్ దిస్ థింగ్ అనమాట. ఆయనకి ఆ ఐడియా వచ్చింది, చాలా గ్రేట్ అండి. ఒకేసారి డొనేషన్ చేయాలంటే చాలా ఎక్కువ అవుతుంది. చిన్న చిన్న మొత్తంలో డొనేషన్ చేసి అందరూ ఈ పెద్ద దీనికి సహాయపడాలండి. అండ్ ఇంత పెద్ద ల్యాండ్ ఆయన డొనేట్ చేశారంటే అదే వేరే వాళ్ళు అయితే ఏదో రియల్ ఎస్టేట్ ఇచ్చేసి మనం ఒక రిసార్టో ఏదో చేసుకోవాలని, కానీ ధర్మం గురించి, మన పిల్లల గురించి ఇంత పెద్ద ఆయన కాంట్రిబ్యూషన్ మామూలు కాదండి. ఆయనని ఈ తెలుగు రాష్ట్రం వాళ్ళు, చీఫ్ మినిస్టర్ గారు సన్మానించాలి, ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించాలి. మన ధర్మం గురించి ఎంతమంది కష్టపడుతున్నారు చెప్పండి ఈ కాలంలో. సో నా రిక్వెస్ట్, తెలంగాణ గవర్నమెంట్ ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి. సో ఇక్కడ మనకి వాలంటీర్గా ఐటీ ఎంప్లాయీ మైక్రోసాఫ్ట్లో చేస్తున్నారు సురేంద్ర తిప్పరాజు గారు ఇక్కడ వాలంటీర్గా చేయడానికి ఇవాళ వచ్చారు వార్షికోత్సవ కార్యక్రమానికి. మరి వారి మాటలో విద్యారణ్యం గురించి తెలుసుకుందాము. వాలంటీర్ చేస్తున్నారంటే ఎంతో కొంత తెలిసి ఉంటుంది విద్యారణ్యం గురించి, ఎందుకు ఇన్స్పిరేషన్ ఏంటి వాలంటీర్ చేయడానికి అనే విషయాలు సురేంద్ర గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం అండి. సో విద్యారణ్యంలో అసోసియేట్ అయ్యి దాదాపు ఒక 6 నెలలు అవుతుంది. ఎన్నో వేద పాఠశాలలో అసోసియేట్ అయ్యి వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ గురించి తెలుసుకోవడం జరుగుతూనే ఉంది. బట్ విద్యారణ్యంలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇదొక వేద పాఠశాల, దీనికి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయండి, ఎంతో కొంత మీరు వచ్చి వెళ్ళండి అని కాకుండా వేదంలో ఉన్న సారాన్ని, అక్కడ ఉన్న విద్యార్థుల్ని మనము సపోర్ట్ చేయడం అన్నది అదొక మన ధర్మం. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ జాబ్ అండ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అన్న ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు గురువు గారు. అది నాకు బాగా నచ్చింది. జనరల్గా ఎంతో కొంత ధన సహాయం చేయడము, తర్వాత వీలైనప్పుడు ఒకసారి సంకల్పం చెప్పుకోవడం అది జరుగుతూనే ఉంటుంది. అట్లా కాకుండా ఒక కైండ్ ఆఫ్ జర్నీ, ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ లైఫ్ అన్న ఒక కాన్సెప్ట్ చెప్పినప్పుడు దాన్ని నాకు బాగా అన్వయించుకున్నాను. ఆ రకంగా నేను విద్యారణ్యాల్లో అసోసియేట్ అయ్యి నా వంతు
సహాయం కానీ నా వంతు సేవ కానీ ఇక్కడ పిల్లలకి వేదంతో పాటు మనకు లౌకికంగా జరుగుతున్న విద్యను కూడా వాళ్ళకు పంచుకుంటున్నారు. ఆ కోవకి నా వంతు టెక్నికల్గా నేను మైక్రోసాఫ్ట్లో వర్క్ చేస్తున్నాను. సో వాళ్ళకు టెక్నాలజీ పరంగా ఏది కావాలన్నా కానీ అందించాలన్న ఒక సంకల్పంతో ఆ విద్యారణ్యంతో అసోసియేట్. ఇవాళ విద్యారణ్యంలోని 6వ వార్షికోత్సవ కార్యక్రమానికి మనందరం విచ్చేసాము. మరి ఇక్కడ ఎవరైతే విద్యార్థులుగా ఉన్నారో సో వాళ్ళ పేరెంట్స్ కూడా చాలామంది ఇవాళ ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. మరి ఇక్కడ మనతో పాటు ఒకరి పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళని కనుక్కొని కలిసి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ విద్యార్థులకి ఎటువంటి శిక్షణ ఉండబోతుంది అండ్ ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ వాళ్ళ బాలుడు ఇక్కడ చదువుతున్నారు వేదాలు అనేది ఒక్కసారి తన మాటల్లో తెలుసుకుందాం. దివ్య గారు నమస్తే. నమస్తే అండి. నా పేరు దివ్య మేడిపల్లి. నేను మా వారు ఇద్దరం కూడా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్. మా బాబు పేరు నాగసిద్ధాంత శర్మ. గత 2 ఏళ్లకు పైగా ఇక్కడ చదువుకుంటున్నాడు. మొదటిసారి గురువుగారిని వచ్చి ఇక్కడ కలిసినప్పుడు నేను అసలు మా వాడిని వేద పాఠశాలలో వేదం నేర్పించాలి అని అనుకున్నప్పుడు కేవలం వేదం కాకుండా ఫార్మల్ ఎడ్యుకేషన్ కంబైన్ అయ్యి ఉంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే వీ కమ్ ఫ్రమ్ అ మెయిన్ స్ట్రీమ్ లెర్నింగ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. సో వాడిని దీంట్లోకి పంపించడం అనేది ఇట్ వాజ్ వెరీ న్యూ ఫర్ అస్. ఇట్ వాజ్ నాట్ వెరీ వెల్ యాక్సెప్టెడ్ ఇన్ ద ఫ్యామిలీ యాజ్ వెల్. బట్ వాళ్ళ నాన్నగారు నేను లేదు చేర్పించాలి అని అనుకొని వెతుకుతూ ఉండగా మా మేనమామ గారి ద్వారా ఈ పాఠశాలకి రావడం జరిగింది. గురువుగారితో శశిభూషణ సోమయాజి గారితో ఫస్ట్ ఇంటరాక్షన్ మాట్లాడినప్పుడు తను చెప్పిన విధానము, తను ఈ పాఠశాలను ఎలా ఎన్విజన్ చేస్తున్నారు అనేది విన్న తర్వాత మా కోరికకు అది చాలా దగ్గరగా అనిపించింది. మా బాబుతో ఆయన మాట్లాడారు దగ్గర 40 నిమిషాలు. ఎందుకంటే 5th క్లాస్ వరకు హీ వాజ్ స్టడీయింగ్ ఇన్ హిస్ 5th స్టాండర్డ్ అండ్ చాలా సుకుమారంగా పెరిగాడు. సో గురువు గారికి ఏంటంటే అసలు వీడు ఇక్కడ అడ్జస్ట్ అవుతాడా అనేది ఒక ప్రశ్న ఉండిందనమాట. దాదాపు ఒక 40 నిమిషాల దాకా మాట్లాడారు వాడితో. ఆయన మా వాడిని శిష్యుడిగా స్వీకరించడం మా అదృష్టం. ఎందుకంటే వాళ్ళ నాన్నగారికైనా నాకైనా మా మామయ్య గారు మా నాన్నగారు వీళ్ళందరి కోరిక ఏంటంటే మా బాబుని ఒక సివిల్ సర్వెంట్గా ఐఏఎస్ ఆఫీసర్గా చూడాలి అనేది కోరిక. ఇక్కడికి తీసుకొని వచ్చినప్పుడు మరి ఎలా ఫ్యూచర్ ఏంటి వీడిది అనేది ఒక ప్రశ్న ఉండింది. కాకపోతే గురువుగారితో మాట్లాడిన తర్వాత ఇంకా నేను వాడి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అనే ఒక నమ్మకం అయితే ఇద్దరికీ కలిగింది. మా వారు కూడా కొద్దిగా హెసిటెంట్గా ఉండే. బట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ వాతావరణం అది చూసి గురువుగారితో మాట్లాడిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్న వసతులు కూడా లేవు. 2 ఏళ్ల క్రితం ఇంకా తక్కువగానే ఉండే. కాకపోతే ఆయనకి విద్యార్థుల పట్ల ఉన్న తపన, సమాజం పట్ల ఆయన చేయాలనుకుంటున్న సేవ, ఆ శ్రద్ధ, వైదిక ధర్మాల పట్ల ఆయనకున్న ఇది, దానివల్ల మేము యాక్చువల్లీ హైలీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇంకా రెండో ఆలోచన లేకుండా తీసుకొచ్చి చేర్పించేసాము. ఇవాళ మనం విద్యారణ్యం అనే మహోన్నత వేద పాఠశాల దగ్గర ఉన్నాము. ఇక్కడ 6వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. మరి ఈ విద్యారణ్య అనే వేద పాఠశాల స్థాపించిన కర్త కర్మ క్రియ శశిభూషణ్ శర్మ సోమయాజి గారు మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి తన మాటల్లో మన విద్యారణ్యం వేద పాఠశాల గురించి తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. విద్యారణ్యం అనే ఈ వేద పాఠశాల స్థాపించడానికి, అది కూడా మేము విన్నాము చాలా మంది చేత, మీ సొంత భూమిలో కొన్ని ఎకరాల భూమిలో స్వయంగా మీరు వేద పాఠశాలకి అంకితం చేశారు అని విన్నాము. సో దీని అంతటికి మీ ఇన్స్పిరేషన్ ఏంటంటే ఎందుకు చేయాలనిపించింది? సో గవర్నమెంటే ఇవ్వని ఇలాంటి యొక్క సిచ్యువేషన్ ఈ జనరేషన్లో మీరు స్వయంగా ఇన్ని ఎకరాల భూమి ఎవరైనా అయితే రియల్ ఎస్టేట్ విధంగా వాడుకునే వాళ్ళు, కానీ మీరు ధర్మం గురించి ఆలోచించి సో ధర్మంగా ఉండాలని చెప్పి వేద పాఠశాలగా నెలకొల్పి ఎంతోమంది విద్యార్థులకి ధర్మం పాటిస్తూ వేదాలు శిక్షణ ఇస్తూ సంగీతం, సాహిత్యం ఇలాంటి ఎన్నో విషయాల్లో మంచి శిక్షణ ఇస్తున్నారు. సో దీని అంతటికి ముఖ్య కారణం ఏమంటారు? అండ్ ఎందుకు మీకు ఇంత మంచి ఆలోచన రావడానికి కారణం ఏమిటి? అంత ఒకవేళ ఆలోచన మంచిదైతే అది మన గురువుల నన్ను తయారు చేసిన పెద్దల యొక్క ఆశీర్వచనం. అది మా పెద్దవాళ్ళు మనల్ని తయారు చేసిన తీరులో మనకి చెప్పిన విషయం ఏంటంటే, మనకి ఏదైనా వస్తే దాన్ని మన సమాజానికి మళ్ళీ తిరిగి అందించాలి. జీవనే యావదాదానం స్యాత్ ప్రదానం తతోధికం అని చెప్తారనమాట. అంటే మనం సమాజం నుంచి ఎంత తీసుకున్నామో అంతకన్నా ఎక్కువ తిరిగి ఇచ్చేసేయాలి, మన దగ్గర ఉంచుకోకూడదు. అట్లా మా గురువులు నాకు పాఠం చెప్పారు. సో దానితో నాకున్న కొద్దిపాటి తెలివితేటలు, నాకున్న కొద్దిపాటి ఈ ఆస్తి ఏదైనా అది ఉంటే అదంతా వేద పురుషుడి కోసమే
మన ఈ సనాతన ధర్మం ప్రపంచ శాంతిని కోరుకునే ధర్మానికి సేవ చేసేటువంటి సైనికుల్ని, పండితుల్ని తయారు చేయడానికి నా ఈ స్థలం ఉపయోగపడటం, నా సమయం ఉపయోగపడటం, నా సామర్థ్యం ఉపయోగపడటం కన్నా గొప్ప ఏముంటుంది అనే భావన ఈ అలా ఒక గొప్ప ఉద్దేశంతో మీరు స్థాపించారు. ఇప్పుడు 100 మంది విద్యార్థులు ఉన్నారు, కానీ అతి త్వరలోనే 100 కాస్త 1000 లక్షలు విద్యార్థులు ఖచ్చితంగా అవుతారని నిస్సంకోచంగా నేను చెప్పగలను. ఎందుకంటే మనకి ఇవాళ మాట్లాడిన పేరెంట్స్ అయితే మీ వాలంటీర్స్ అయితే మీ వచ్చిన స్పెషల్ గెస్ట్లు అయితే మీ ప్రతి ఒక్కరి నోట కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు ఎంతో కొంత సహాయం చేసినా చేయకపోయినా ఖచ్చితంగా ఒక్కసారి అయితే వేద పాఠశాలకి ఒక్కసారి విజిట్ చేసి చూడండి, మీకే దాని యొక్క గొప్పతనం తెలుస్తుంది. చక్కగా గోశాల కూడా స్థాపించారు అండ్ విద్యార్థులకి గో సేవ కూడా నేర్పించబడుతున్నారు. సుమన్ టీవీ గురించి నేను చాలా ధర్మకార్యాలు, చాలా వ్యవహారాలు చేస్తూ ఉంటారు అని నేను వింటున్నాను. నిజంగా మన విద్యారణ్యం గురించి ఒక్కసారి సమాజానికి చెప్పండి అని సుమన్ టీవీని అడుగుదామని నేనే అనుకున్నాను. అదేదో నేను అడుగుదాం అనుకునేసరికి మీరే వచ్చారు. ఇది చాలా సంతోషం. సుమన్ టీవీ మీకు, కెమెరామెన్కి, సుమన్ టీవీ యాజమాన్యానికి విద్యారణ్యము అనే ఈ వ్యవస్థని సమాజానికి పరిచయం చేసేటువంటి సంకల్పం మీరు తీసుకున్నందుకు, మీరు విద్యారణ్యానికి ఎంతో సహాయం చేసిన వారు అవుతున్నారు. చాలా చాలా ధన్యవాదాలు. విద్యారణ్య వ్యవస్థ మీకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది. ధన్యవాదాలు. సో ఎంతో మంది ఇప్పుడు చూస్తున్నారు ప్రేక్షకులు. సో దీని తర్వాత ఎంతో మంది మిమ్మల్ని ఇంకా కొత్త మంది కలవబోతున్నారు. సో వాళ్ళందరి కోసం మీరు ఎప్పుడు ఉంటారని ఆశిస్తూ మా సుమన్ టీవీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.